నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజానికానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిపిఐ నిర్మాణం చేపట్టి 100 సంవత్సరాలకు పూర్తయినటువంటి సందర్భంగా 101వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా నంద్యాల జిల్లాలో నంద్యాల పట్టణంలో ఈరోజు రామకృష్ణ డిగ్రీ కళాశాల ఈరోజు ఆవరణంలో ఉన్నటువంటి వివేక ఆడిటోరియం నందు ఈ సెమినార్ను నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో కమ్యూనిస్టుల ఐక్యత నేటి ఆవశ్యకత అనే అంశం మీద ఈ సెమినార్ను ఏర్పాటు చేయడం జరిగింది. భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరి విముక్తికై నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాట వారసులుగా 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి పోరాట యోధులుగా రేపు ఈ 100 సంవత్సరాలలో కమ్యూనిస్ట్ పార్టీని మరింతగా ముందుకు తీసుకొని పోయి ఈ దేశంలో అణగారిన వర్గాలకు అండగా ఉండేందుకు ఈరోజు మనం పోరాటం చేయడానికి ఈ నంద్యాల పట్టణం వేదిక కానుంది. కాబట్టి ఈ నంద్యాల పట్టణంలో జరగబోయేటువంటి సెమినార్కు సిపిఐ జాతీయ కార్యదర్శి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కె రామకృష్ణ గారు, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజల్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య గారు, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ గారు ఈ సభకు ప్రధాన వక్తలుగా రానున్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి వామపక్షవాదులు, వామపక్ష అభిమానులు, ప్రజానికము, అదేవిధంగా విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక వర్గాల ప్రజానికం అందరూ కూడా ఈ సభను ఏర్పాటు వచ్చి హాజరై ఈ సెమినార్ను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.